నమస్కారం, విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను దుర్గా ప్రసాద్. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం 10 గంటల పెంపు బిల్లును ఉపసంహరించుకోవాలి, ఐద్వా డిమాండ్. ఏయూ విద్యార్థి మణికంఠ మృతిపై రెండో రోజు నిరసన హోరు, అతని కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థుల డిమాండ్. ఫీజు రియంబర్స్మెంట్ విభిక్ష కాదు, హక్కు. తక్షణమే బకాయిలు విడుదల చేయాలని ఏబీవీపీ డిమాండ్. ఇక డీటెయిల్స్ చూద్దాం. 8 గంటల పని దినాన్ని 13 గంటలకు పెంచుతూ కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టిన బిల్లును ఉపసంహరించుకోవాలని ఐద్వా డిమాండ్ చేసింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద నిరసన తెలిపింది. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా అధ్యక్షురాలు మాధవి మాట్లాడుతూ, చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందనే దానికి ఈ బిల్లే నిదర్శనమన్నారు. మోడీ సర్కార్ అనుకూల విధానాలను 100% సమర్థిస్తూ చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో కార్మిక వర్గానికి తీరం ద్రోహం చేస్తుందని మండిపడ్డారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాల్లో 29 కార్మిక చట్టాలను 4 లేబర్స్ కోడ్స్ గా మార్చి కార్మికులను బానిసలుగా చేసేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. అందులో భాగంగానే చంద్రబాబు ప్రభుత్వం 13 గంటల పని చేయాలనే బిల్లును ప్రవేశపెట్టిందని, కార్మికులను బానిసలుగా మార్చే ఈ బిల్లును ఉపసంహరించుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్మికులకు 8 గంటల పని విధానాన్ని కాదని చెప్పి ఇప్పుడు 13 గంటలు చేయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అసెంబ్లీలో ఒక బిల్లు పాస్ చేసింది. ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకంటే ఒక పక్కన కార్మికుల సంక్షేమం కోసమే మేము పోరాడతాము, మహిళల సంక్షేమం కోసమే మేము పోరాడతాం అని చెప్తున్న ప్రభుత్వం ఈ బిల్లుని ఏకపక్షంగా ఎవరితో సంప్రదించకుండా ఏకపక్షంగా చేయడం అనేది చాలా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ వన్ టౌన్ కురుపం మార్కెట్ సమీప శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. తెల్లవారుజామున అమ్మవారి మూల విరాటకు 108 ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో అమ్మవారు రోజుకు అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు గాయత్రీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. మహిళలు సామూహిక కుంకుమ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఆర్ఆర్బి శర్మ శ్రీదేవి నవరాత్రి ఉత్సవాల విశిష్టతను, అమ్మవారి అవతారాల గురించి వివరించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించాలని కోరారు. ఓం శ్రీ వాసవిదేవి నమః. మాది కన్యకాపుర దేవస్థానం విశాఖపట్నం అంటానండి. నా పేరు రామిలి బుచ్చు భాస్కర్ కుమార్ శర్మ. మాది దేవాలయంలో ప్రధాన అర్చకుడిని. మా వాసి శరణవరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు 5వ రోజు సందర్భంగా మా అమ్మవారిని గాయత్రీదేవి కింద అలంకరించున్నాము. గాయత్రి అలంకరణ కాబట్టి అమ్మవారికి ఇష్టమైనటువంటి పంచామృతాలతో, పళ్ళరసాలతో, నిమ్మరసంతో అభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా గాయత్రీదేవికి 5 శిరస్సులు 10 హస్తాలు ఉన్నట్టుగా ఏర్పాటు చేసి అలంకరణ ఏర్పాటు చేసాం. భక్తులందరూ వస్తున్నారు, దర్శనం చేసుకుంటున్నారు. అదేవిధంగా శుక్రవారం సందర్భంగా అమ్మవారికి సువర్ణ పుష్పాలతో పూజ చేశామండి. వచ్చే మహిళల చేత కూడా ఉచితంగా కోటి కుంకుమార్చన కార్యక్రమం చేయిస్తున్నాము. అదేవిధంగా సాయంత్రం గాయత్రి మూలమంత్రాలు, వాసవి మూలమంత్రాలతో హోమం చేస్తున్నామండి సాయంత్రం. అదేవిధంగా వచ్చిన మహిళల చేత కూడా భజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసి భక్తులందరికీ ఏ విధంగా లోటుపాటు లేకుండా శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నగరంలోని శ్రీ శంకర మఠంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా గురువారం సాయంత్రం శ్రీ శంకర మఠం శ్రీ విజయ త్యాగరాజ సంగీత సభ సంయుక్తంగా యువత సంగీత కళాకారులచే నాదార్చన కార్యక్రమం ఏర్పాటు చేశారు. యువ కళాకారులు తమ నాదార్చనతో సంగీతాభిమానులను అలరించారు. ఈ సందర్భంగా శ్రీ శంకర మఠం కార్యదర్శి శర్మ కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఈ 20 మంది యువ కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు తెలిపారు.
శరణవరాత్రుల సందర్భంగా ఒకరోజు కార్యక్రమంగా ఇవాళ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా ఊర్లో ఉన్న వర్ధిష్ట కళాకారులందరి సంగీత కచేరీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. టోటల్గా ఒక 21 మంది పాడుతున్నారు పిల్లలు. అందరూ కూడా యువ కళాకారులే పాల్గొంటున్నారు. స్వామివారి కంచి పరమాచారి గారు, శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామీజీ వారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం ఉదయం 9 గంటలకు ప్రారంభించి రాత్రి 9 గంటల దాకా దిగ్విజయంగా జరుపుకోవడానికి నిశ్చయం చేశాం. ఇవాళ ఒక్కరోజే ఏర్పాటు చేసాం. మార్నింగ్ 9 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా. ఈ దేవీ నవరాత్రులు శరణవరాత్రుల సందర్భంగా ఒకరోజు మేము ఈ విజయ త్యాగరాజ సంగీత సభ శంకరమఠం ఆధ్వర్యంలో ఒక ఉత్సవంలాగా కర్ణాటక సంగీత కచేరీలన్నీ ఏర్పాటు చేద్దామని మా కమిటీ డిసైడ్ చేశాము. కన్యాకుమారి సినిమా యూనిట్ సక్సెస్ మీట్ డాబా గార్డెన్స్ అల్లూరు విజ్ఞాన కేంద్రంలో జరిగింది. చిత్ర దర్శకులు అట్టాడ సృజన్, హీరోయిన్ గీతా సాహ్నీలు పాల్గొన్న ఈ మీడియా సమావేశాన్ని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ మాట్లాడారు. కన్యాకుమారి చిత్రాన్ని కొత్తదనంతో కూడుకున్న సినిమాగా అభివర్ణించారు. ఒక మహిళ తన కోరుకున్న కెరియర్ను పొందాలంటే ఇష్టపడిన వ్యక్తిని జీవిత భాగస్వామ్యం వదులుకోవాలా లేక ఆ జీవిత భాగస్వామ్యం కోసం కెరియర్ను వదులుకోవాలనే క్లిష్ట పరిస్థితిని యువ దర్శకుడు ఈ సినిమాలో ప్రతిభావంతంగా చూపించాడన్నారు. ఈ సినిమా నేటి తరం యువతలో ఉన్న డైలమాను కళ్ళకు కట్టినట్టు చూపిస్తుందని పేర్కొన్నారు. ఈ చిత్రం యూత్ ని ఖచ్చితంగా టచ్ చేస్తుందనే నమ్మకం తనకుందన్నారు. సినిమా ఓటీటీలో వచ్చేసింది, అమెజాన్ ప్రైమ్ ఇంకా ఆహా. మీ రెస్పాన్స్ నేను చూస్తున్నాను. చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్ అండ్ సపోర్ట్. ఇంకా అందరూ చూడాలి, చూడని వాళ్ళందరూ ప్లీజ్ మా సినిమా చూడండి. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ. ఇప్పుడు కన్యాకుమారి అనే సినిమా ఓటీటీలో రిలీజ్ అయిందండి. అది బేసిక్గా ఒక విలేజ్ లవ్ స్టోరీ. తిరుపతి అనే కుర్రోడు రైతుగా ఊర్లోనే సెటిల్ అవ్వాలనుకుంటాడు. అలాగే కన్యాకుమారి అనే అమ్మాయి హైదరాబాద్ వెళ్ళి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని కోరుకున్న అమ్మాయి. వీళ్ళిద్దరి మధ్యలో ఆద్యంతం చాలా సరదాగా ఒక మనసుకు హత్తుకునే ఒక మంచి పాయింట్ మీద జరిగే ఒక ప్రేమ కథ ఇది. దీన్ని ఆర్గానిక్ ప్రేమ కథ అని దానికి ఒక ట్యాగ్ లైన్ కూడా పెట్టా. అది ఎందుకనంటే ప్రేమని వ్యవసాయాన్ని ఈ సినిమాలో ముడిపెడుతూ ఒక అద్భుతమైన ప్రేమ కథ అని చెప్పా. ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత ఏంటంటే ఆ ఫిల్మ్లో ఉన్న సీన్స్ కానీ అవి రీల్స్ కింద చేస్తూ ఆడియన్స్ చాలా లవ్ చూపిస్తున్నారు. ఆ సందర్భంగా మేము ఇంకా ఆడియన్స్ని కలుస్తూ ఉన్నాము, కొద్దిగా ప్రమోషన్స్ చేస్తూ ఉన్నాము. ఇంకా మన తెలుగు వాళ్ళందరికీ ఇది రీచ్ అవ్వాలి. అమెజాన్ ప్రైమ్లో ట్రెండ్ అవుతుంది, ఆహాలో ట్రెండ్ అవుతుంది, చాలా ఆర్టికల్స్ వస్తున్నాయి ఫిల్మ్ మీద. సో ఐ వాంట్ టు థ్యాంక్ ఆడియన్స్ ఫర్ ఆల్ ద లవ్. ఇంకొద్దిగా కన్యాకుమారి సినిమా గురించి స్ప్రెడ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ కన్యాకుమారి అనే సినిమా సృజన్ అట్టాడ తీసినటువంటి సినిమా చాలా నావెల్గా, చాలా కొత్తదనంతో ఉంది. ఒక కీలకమైన సమస్యని ఒక మహిళ తను కోరుకున్నటువంటి ఒక కెరీర్ని పొందాలా, అది పొందడం కోసం తన ఇష్టపడినటువంటి వ్యక్తిని జీవిత భాగస్వామిగా వదులుకుని కెరీర్ పొందాలా, లేదా జీవిత భాగస్వామి కోసం కెరీర్ని వదులుకోవాలా అనేటువంటి ఒక క్లిష్టమైన ప్రశ్నని చాలా యంగ్ దర్శకుడు అయినప్పటికీ ఆయన చాలా బాగా ప్రతిభావంతంగా ఈ సినిమాలో చూపించారు. ఆంధ్ర యూనివర్సిటీలో వసతులు లేమి, అధికారుల నిర్లక్ష్యంపై విద్యార్థి లోకం మండిపడింది. తాజాగా మణికంఠ అనే విద్యార్థి మృతి చెందిన అధికారుల స్పందన సరిగా లేదనే కారణంతో విద్యార్థులు రోడ్డుకెక్కారు. దీంతో శుక్రవారం ఏయూ ప్రాంగణం నిరసన హోరుతో అట్టడికింది. వీసీ రాజీనామా చేయాలంటూ బైఠాయించారు. ఏయూ పాలన స్తంభింపజేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. దీంతో ఏయూలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యం, వసతులు లేమి కారణంగా విద్యార్థుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రతి డిపార్ట్మెంట్కు ఒక మెడికల్ ఇన్స్పెక్టింగ్ రూమ్ ఏర్పాటు చేసి అందులో తగినంత సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. అలాగే కొంతమంది విద్యార్థులను ఎంపిక చేసి మెడికల్ రెస్పాన్స్ టీం కోసం శిక్షణ ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. ఈ శిక్షణ ఇవ్వగలిగితే మెడికల్ ఎమర్జెన్సీ టైంలో మా ప్రాణాలను మేము కాపాడగలుగుతామని పేర్కొన్నారు. We are fighting against the student community. We are not fighting against any political party or any authorities particularly. మేమేమనుకుంటున్నాం అంటే గతంలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో వాటికి ఎలాంటి సొల్యూషన్ తీసుకొని వస్తే నిజంగా
ఈ సొల్యూషన్ అనేది న్యాయం చేయబడుతుంది అనే దానికోసం మేము ఫైట్ చేస్తున్నాం. మేము అడుగుతున్న డిమాండ్స్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. మేమేం అడుగుతున్నాం అంటే ఒక ఎంఐ రూమ్ అనేది ప్రతి డిపార్ట్మెంట్కి ఒక మెడికల్ ఇన్స్పెక్టింగ్ రూమ్ అనేది ఉండాలి. వాటిలో ఒక కాంపిటెంట్ స్టాఫ్ ఉండాలి. అలానే మా స్టూడెంట్స్లో కొంతమందిని అందరినీ తీసుకొని వెళ్ళి ఈ మెడికల్ రెస్పాన్స్ టీమ్ కోసం ఒక ట్రైనింగ్ ఇవ్వబడాలి. ఈ ట్రైనింగ్ ఇవ్వబడితే మేమందరం కూడా ఒక సెల్ఫ్ రిలియంట్గా సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండగలుగుతాం. మేము ఇలాంటి కష్టాలు ఏదొచ్చినా కూడా మేము ఇతరుల మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండకుండా ఇలాంటి మెడికల్ ఎమర్జెన్సీ ఏదొచ్చినా కూడా మేము వెంటనే తక్షణమే రెస్పాండ్ అయ్యి మా ఒక లైఫ్స్ మేము సేవ్ చేసుకోగలిగే కెపాసిటీలో మేము రమ్మని చెప్తున్నాం. అలానే మా డిమాండ్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. మేము అడగబోయే డిమాండ్స్ కూడా మేము అందరం కూడా రిప్రజెంటేషన్ ద్వారాగా అథారిటీస్ అన్నిటికి కూడా అపీల్ చేయబోతున్నాం. మేము మీడియా ద్వారా కూడా మిమ్మల్ని అందరిది కోరేదైతే దయచేసి మా యొక్క డిమాండ్స్ని మీరు తక్షణమే వీటన్నిటి మీద ఒక పరిష్కారం తీసుకురండి. ఒక మేనేజ్మెంట్ పాలసీ ద్వారానే ఇది ఒక సొల్యూషన్ అనేది జరుగుతుంది. ఏదో ఒక విద్యార్థి చనిపోయారని చెప్పేసి ఆయనకు ₹1 ఇవి ఇచ్చినా లేకపోతే అథారిటీస్ వచ్చి అపాలజీస్ చెప్పినా కూడా ఇది ఈ యొక్క సమస్య ఇక్కడతో సొల్యూషన్ అనేది రాదు. వెరీ క్లియర్ సార్. వి హావ్ సెడ్ వి ఆర్ నాట్ అగేన్స్ట్ ఎనీవన్. మేము ఎవరికి అగేన్స్ట్ కాదు. మేము ఇర్రాషనల్ డిమాండ్స్ చేయట్లేదు సార్. లా డిపార్ట్మెంట్ అన్నంత మాత్రాన మాతో కలిసి ఇంకా కొంతమంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు సార్. లా డిపార్ట్మెంట్స్ ఆర్ రిప్రజెంటింగ్ రేషనల్ డిమాండ్స్. మేము ఇర్రాషనల్ డిమాండ్స్ చేయట్లేదు సార్. రేషనల్ డిమాండ్స్ చేస్తున్నాం. ఇందాక అన్నయ్య అన్నట్టు ఆ డిమాండ్స్ ఆర్ వెరీ క్లియర్ సార్. We are not for violence, we are not fighting, we are not against any authority too sir. But there's only one question that we are asking you sir. To this vast of a university which is almost a mini village, there's just one dispensary sir. One dispensary and none oxygen cylinders sir. That's what we are questioning for sir. మేము బ్రతకడానికి అయ్యా మాకు కొంచెం మెడికల్ ఫెసిలిటీస్ పెంచమని అడుగుతున్నాం సార్. అంతే. మేము ఏ అథారిటీకి కూడా అగేన్స్ట్ కాదు సార్. మేము ఏ అథారిటీకి అగేన్స్ట్ దిగుబోమని ఏది మా డిమాండ్లో అది కాదు సార్. ఆల్ శ్రీ దేవి శరన్నవరాత్రుల సందర్భంగా లలితానగర్ గణేష్ ఆలయ సమీపంలో ఆర్ సత్యమాధురి లక్ష్మీ బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. ఈ కొలువు చూపురులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. పలు దేవతామూర్తుల బొమ్మలు ఇందులో కొలువుదీరాయి. ఈ సందర్భంగా నిర్వాహకురాలు మాధవి మాట్లాడుతూ గత 12 ఏళ్లుగా ఒక్క ఏడాది ఒక్కో థీమ్తో ఈ బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తూ వస్తున్నట్టు తెలిపారు. ఓసారి సంగీత ప్రాశస్త్యాన్ని తెలిపేలా కూడా బొమ్మల కొలువు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 1, 2 మినహా మిగిలిన బొమ్మలన్నింటినీ ఇంట్లోనే తయారు చేసి కొలువు ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ బొమ్మల కొలువు అన్నది మాకు ఇంట్లో ఆచారం. పుట్టింట్లోనే ఆచారం ఉంది, అత్తింట్లో కూడా ఆచారం ఉంది. సో ఇది గత 15 ఏళ్ళుగా పెడుతున్నాము ఇక్కడ. ఇది ఏంటంటే దసరాల్లో ప్రత్యేకంగా అమ్మవారు అనేది దాంట్లోని బొమ్మల్లో నివసిస్తారు అనేసి అంటాము. సో లక్ష్మీప్రదంగా బొమ్మలు పెట్టుకుంటాము. ఇదేంటంటే థీమ్ వైజ్గా పెడతారు. సో నేను ఈసారి అన్ని దేవుళ్ళనే పెట్టాను. సో రాముడు థీము, కృష్ణుడి థీము, అష్టలక్ష్ములు, నవదుర్గలు, నవవారాహీలు అలాగా అన్నీ పెట్టామండి. దసరా నవరాత్రులు ఇవి ఉంచుతాం. అంటే నాకైతే 15 రోజులు పౌర్ణమి దాకా ఉంచుతానండి. 15 రోజులు ఉంచుతాను. ఇది ప్రత్యేకంగా ఏంటంటే మా పాప సంగీతం కూడా నేర్చుకుంటోంది డాక్టర్ రాంవరపు మాధురీదేవి గారి దగ్గర.
ఆవిడ దగ్గర 15 ఏళ్ళ నుంచి సంగీతం నేర్చుకుంటుంది అది. సో దాన్ని బట్టి ఒక సంవత్సరం మ్యూజిక్ థీమ్ అంటూ చేసాము. సో దానికి చేసిన అవన్నీ హ్యాండ్మేడ్ అండి, బొమ్మలన్నీ కూడా అవన్నీ హ్యాండ్మేడ్. 1-2 తప్ప మిగతావన్నీ హ్యాండ్మేడ్, మేము ఇంట్లో తయారు చేసుకున్నవి. కొంతమంది ఏంటంటే ప్రాంతాల వారీగా కొంతమంది ఏంటంటే సంక్రాంతి పండగకి పెడతారు. మాకేంటంటే సాంప్రదాయం ఏంటంటే దసరాలకే పెడతాము. మా సాంప్రదాయం దసరాలకే పెట్టడము. ఇది సాంప్రదాయం అండ్ తరతరాలుగా వస్తున్న ఆచారం. ఇది ఆచారం అంటే మా అత్తవారి ఇంట్లో ఉందండి, ఆచారం ఉంటే పెడతాం. అంటే తర్వాత మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో కూడా ఉంది, ఆ పుట్టింట్లోనే ఉంది, అత్తగారి ఇంట్లోనే ఉంది. సో దాన్ని బట్టి ఇంకా దాన్ని అలా కంటిన్యూ చేస్తూ ఉన్నాం అనమాట. అంటే ఇది బొమ్మల కొలువు అనేది స్టెప్స్ వైజ్గా పెడతారండి. 9 స్టెప్స్ పెడతారు, 11 స్టెప్స్ పెడతారు, 5 స్టెప్స్ పెడతారు, 3 స్టెప్స్ పెడతారు. నాది 5 స్టెప్స్, 5, 3, 2 అలాగా పెట్టుకుంటాం మేము. అలాగా అన్ని థీమ్స్ పెట్టి ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క స్టెప్ మీద ఒక్కొక్క థీమ్ పెట్టుకున్నాం ఈసారి. అది అంటే చెన్నై అటువైపు అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇటువైపు ఏంటంటే కొంతమంది దసరాలకి, కొంతమంది సంక్రాంతికి పెడతారు. దసరాలు అంటే ఈ నవరాత్రులు చేస్తారు. ఆ దసరాలు అంటే అమ్మవారు పార్వతీదేవి విభిన్న రూపాలు, వాటిని కొలుస్తాం మనము. మహిషాసురమర్దిని అని, దుర్గా అని, కాళిక అని, విజయదశమి నాడు ఇది చేస్తాం. అలాగా అన్ని 9 రూపాలు 9 రోజులుగా మనం చేసి ఆఖరి రోజు చిట్ట రోజు దశమి నాడు అమ్మవారిని విజయదుర్గని మనం కొలుస్తాము. అది శక్తి రూపం, శక్తి స్వరూపం, అమ్మవారి శక్తి స్వరూపం కాబట్టి ఆ 9 రోజులు అలాగా 9 శక్తుల్ని మనం పూజిస్తాము. పొద్దున్న ఒక నైవేద్యం పెడతాము పూజ. ఇలా వీటికి కూడా పొద్దున్న ఒక నైవేద్యం, పొద్దున్న పూజ చేసి సాయంకాలం పూజ చేస్తాము. పొద్దున్న ఒక నైవేద్యం, సాయంకాలం ఒక నైవేద్యం నివేదన కూడా చేస్తామండి వీటికి. పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఏబీవీపీ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద నిరసన తెలిపింది. ఫీజు రీయింబర్స్ భిక్ష కాదు, విద్యార్థుల హక్కు అని నినదించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కిరణ్ మాట్లాడుతూ 2023 నుంచి 2025 విద్యా సంవత్సరం వరకు ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం విడుదల చేయని పరిస్థితి ఉందని అన్నారు. సుమారు 4,500 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని, విద్యార్థులంతా ఫీజు రీయింబర్స్ను నమ్ముకునే విద్యను కొనసాగిస్తున్నారని తెలిపారు. ఈ దసరాలోగా మొత్తం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకపోతే కళాశాలల బంద్కు పిలుపుడమే కాకుండా అసెంబ్లీని కూడా ముట్టడించాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. నుంచి 2025 వరకు ఉన్నటువంటి అకాడమిక్ ఇయర్స్ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో గత ప్రభుత్వము, కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం కూడా విడుదల చేయనటువంటి పరిస్థితి ఉంది. సుమారు ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్ కలిపి 4,500 కోట్లు పైచిలుకు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. చాలామంది విద్యార్థులు ఈ స్కాలర్షిప్ను నమ్ముకొని వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో అనేక మంది ట్రైబల్ ఏరియాస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, కొంతమంది ఉమెన్స్, గర్ల్స్ ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి వాళ్ళు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పూర్తి అందరూ కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ మీద ఆధారపడి ఎడ్యుకేషన్ని కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ ప్రభుత్వం, గతంలో వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి ఒక చాకు చెప్పి సుమారు 4,000 కోట్ల రూపాయలు ముంచేసి వెళ్ళడం జరిగింది. అయితే ఆ బాధ్యతను నేను తీసుకుంటాను, విద్యార్థులకు నేను హామీ ఇస్తానని చెప్పి ఎలక్షన్స్కి రావడం జరిగింది ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం. అయితే ఈ ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అవుతున్నప్పటికీ
ఈ రోజుకి పూర్తి స్థాయిలో ఈ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. ఏబీవీపీ తరపు నుంచి మేము ఒకటే ఈ ప్రభుత్వానికి, చేతగాని ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ కనుక ఈ దసరా లోపు విడుదల చేయకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కలెక్టరేట్లు కూడా ముట్టడి చేస్తాం. అదేవిధంగా అసెంబ్లీ కూడా ముట్టడి చేసేటువంటి చర్య మేము ఏబీవీపీ నుంచి కాల్ తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మాకు న్యాయం చేయలేనటువంటి అసెంబ్లీలు, మాకు న్యాయం చేయలేనటువంటి ఈ వ్యవస్థ ఉండడం ఎందుకు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. పోర్ట్ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు ఆర్థిక భరోసానిచ్చే పోర్ట్ జూబ్లీ హాస్పిటల్ను ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయం అత్యంత దుర్మార్గమైందని వాటర్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి టి నరేందర్రావు, సిఐటియు అనుబంధ పోర్ట్ యూనియన్ నాయకులు కె సత్యనారాయణలు పేర్కొన్నారు. ఈ మేరకు జగదాంబ సిఐటియు కార్యాలయంలో వారి మీడియా సమావేశంలో మాట్లాడారు. హాస్పిటల్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాదాపు ఏడాది కాలంగా నిరసనలు తెలియజేస్తున్నా అటు ప్రభుత్వం గానీ ఇటు పోర్టు యాజమాన్యం గానీ స్పందించకపోవడం దురదృష్టకమన్నారు. ఇంకా మొండిగా వ్యవహరిస్తే ఉద్యోగులు, కార్మికుల ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని హెచ్చరించారు. And this press meet which we are having is for the purpose of drawing the attention of the Government of India, Ministry of Port Shipping and Waterways and the Visakhapatnam Port Authority. You are aware, since last 1 year, the CITU is organizing continuous fasting against privatization of the Golden Jubilee Hospital of Visakhapatnam. The hospital service for the port worker is very, very important. In the Visakhapatnam port, day by day, workers are reduced because of the retirement, voluntary retirement. At the same time, these retired workers will be treated as a pensioners and at the fair end of their life. After 60 years, they need special attention on their health care. So, when workers are getting reduced, the patient, those who are visiting to the hospital will be more day by day. మాజీ ముఖ్యమంత్రి జగన్ పై అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ యువజన విభాగం మండిపడింది. బాలకృష్ణ వ్యాఖ్యలు నిరసిస్తూ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద బాలకృష్ణ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపింది. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా అధ్యక్షులు కెకే రాజు, యువజన విభాగం అధ్యక్షులు చందు మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ పై అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడిన తీరు ఆయన మానసిక అస్థిరత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. తమ నేతపై బాలకృష్ణ దోషంలో ఆయన అహంకారం, అహంభావానికి నిదర్శనమని మండిపడ్డారు. మొదటి నుంచి చిరంజీవి అంటే బాలకృష్ణకు అసూయని, అందుకే అతనిపైన వాడు వీడు అంటూ వ్యక్తిగత దోషణలకు తెగబడ్డారని అన్నారు. మా నాయకునిపై అహంపూరిత వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణ తక్షణమే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. మరి నిన్న బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ గారు అసెంబ్లీ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సైకోగోడని వ్యాఖ్యానించడం, అలాగే చిరంజీవి గారిని ఉద్దేశించి ఇండస్ట్రీ పెద్ద వాడేవాడు వీడేవాడు, వాడిస్తే వాడు అడిగితే ఏమి సీఎం జగన్మోహన్ రెడ్డి మీకు అపాయింట్మెంట్ ఇవ్వలేదనే విధంగా గత ప్రభుత్వ టైంలో సినీ పెద్దల సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఈ యొక్క సందర్భంగా చేసిన బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల్ని మీ అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మరి చిరంజీవి గారే స్వయంగా అప్పుడు జరిగిన విషయాన్ని అంతటి కూడా ఆయన ఇక్కడ లేకపోయినా విదేశాలు ఉన్నా సరే లేక రిలీజ్ చేసి మరి చెప్పారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సాధారణంగా వారు ఆహ్వానించారు, ఏ విధంగా సమావేశం జరిగింది, వారు స్వయంగా ఈ సమస్యలు ఏంటని తెలపడం, సినిమా టికెట్ల రేట్ల పెంపు విషయంలో కానీ మిగతా సమస్యల విషయంలో కానీ సానుకూలంగా స్పందించి మీకు ఏ ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పడం, ఆ విధంగా కూడా చేయడం అన్నీ కూడా జరిగిన విషయాలైనా కూడా చిరంజీవి గారు అన్నీ కూడా వివరించారు. మరి అవన్నీ ఆ యొక్క ఒక్క లెటర్తో గత కూటమి నాయకులందరూ చేసిన విమర్శలన్నీ కూడా అన్ని పటాపంచలయ్యాయి. ఈ చిరంజీవి గారు ఇప్పటికైనా సరే వారు
ఈ లెటర్ ద్వారా అప్పుడు జరిగిన విషయాలన్నీ కూడా మనకే మీడియాకే కాదు మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సినిమా పెద్ద విషయంలో ఏదో అవమానించారని అదని ఇదని చెప్పి భూతద్దంలో పెట్టి చూపించారు. అవన్నీ కూడా కాదు, అవన్నీ కూడా చాలా చక్కగా మమ్మల్ని అందరూ రిసీవ్ చేసుకుని చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతుంది. మంచో చెడో ప్రజలకి అధికారం ఇచ్చారు. కానీ అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజల సంక్షేమం కోసం, ప్రజల బాగోగుల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం కాకుండా కళ్ళు నెత్తికెక్కి ఈరోజు అధికార మదంతో ఈ కూటమిలో ఉన్న నాయకులు, ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం గురువారం సాయంత్రానికి అల్పపీడనంగా పరిణామం చెందింది. అది శుక్రవారం ఉదయానికి సుషుప్త అల్పపీడనంగా రూపాంతరం చెందింది. అది ప్రస్తుతానికి వాయువ్య బంగాళాఖాతం, దాని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుంది. ఇది రాబోయే 24 గంటల్లో వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉన్నట్టు విశాఖ వాతావరణ కేంద్రం అధికారి తెలిపారు. ఈ వాయుగుండం వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో శనివారం ఉదయానికి దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాంధ్రాల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్టు తెలిపారు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం నిన్న సాయంత్రానికి ఉత్తర బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనంగా పరిణామం చెందింది. అది ఈరోజు ఉదయం 5:30 మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాలలో సుస్పష్ట అల్పపీడనంగా పరిణామం చెందింది. అది ప్రస్తుతానికి వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుంది. 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్న ఉపరితల ఆవర్తనంతో పాటుగా ఈ వ్యవస్థ దక్షిణ దిశకు వంగి ఉన్నది. ఇది రాబోయే కొన్ని గంటల్లో పశ్చిమ దిశలో పయనించి 24 గంటల లోపల వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. అనగా ఈ వాయుగుండం వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాలైన దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాలకు కొద్ది అవల వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. తదుపరి 27వ తేదీ నాటికి, అనగా రేపు ఉదయానికి దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉంది. నిన్న ఒరిస్సా పరిసర ప్రాంతాలలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈ అల్పపీడనానికి సంబంధించిన ఉపరితల ఆవర్తనంతో కలిసిపోయింది. ఇక నిన్న ఉన్న ఉపరితల ద్రోణి ప్రస్తుతం ఉన్న ఈ సుస్పష్ట అల్పపీడనం మీదుగా దక్షిణ మహారాష్ట్ర వరకు ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. ఈ ఉపరితల ద్రోణి సుస్పష్ట అల్పపీడనం మీదుగా తెలంగాణ, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా పయనిస్తూ 3.1 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. ఈ వాతావరణ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో రాబోయే వారం రోజులు చెదురుముదురుగా వర్షాలున్నప్పటికీ ఈరోజు పలు అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది. రేపు పలు ప్రాంతాలలో, కోస్తా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతాలు పడే అవకాశం ఉంది. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కూటమి ప్రభుత్వం 10 గంటల పెంపు బిల్లును ఉపసంహరించుకోవాలి, ఐద్వా డిమాండ్. ఏయూ విద్యార్థి మణికంఠ మృతిపై 2వ రోజు నిరసన హోరు, అతని కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థుల డిమాండ్.
ఫీజు రియంబర్స్ భిక్ష కాదు హక్కు, తక్షణమే బకాయిలు విడుదల చేయాలని ఏబీవీపీ డిమాండ్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.